ప్రాంతాల్లో ఈ ముంతాన్ తుఫాను వల్ల కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా ప్రభుత్వం అనేది పూర్తిగా చర్యలు తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. మరి మీడియా సోదరులు కూడా మరి పూర్తిగా మీరు కూడా ఈ వర్షాల్లో మరి తుఫాన్లో కూడా మీరు అందరూ కూడా సహకరిస్తున్నారు. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు నరసాపురం పునరావాసాల నుంచి ముందు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరిని కూడా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మరి తీర ప్రాంత గ్రామాలు కూడా సముద్ర పక్కన ఉన్న గ్రామాలు చాలా ఉన్నాయి కాబట్టి హ్యాబ్లెట్స్ వాళ్ళందరినీ కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే మరి అక్కడ ఏదైతే ఉన్న పునరావాస కేంద్రాలు తరలించే విధంగా కూడా పూర్తిగా అందరూ కూడా మెడికల్ టీం కానీ మరి సచివాలయం టీం కానీ అందరూ కూడా ఇక్కడ టీమ్స్ అందరూ కూడా రెడీగానే ఉన్నారు. మేము అన్ని కూడా విజిట్ చేస్తున్నాం ఇక్కడ తప్పనిసరిగా. దాదాపు చూసుకుంటే కనుక దాదాపు ఒక 15,000 మంది పైన మనం తీసుకొచ్చే విధంగా కూడా మనం ఇప్పుడు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా ఏదైనా మన ఇంకా ఇబ్బంది ఉంటే కనుక వారందరూ ఎంతమందికైనా మనం చూసే విధంగా కూడా మరి ఇక్కడ పిఎం లంక్ లో చూసుకుంటే కనుక మరి ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు ఏర్పాటు చేసినటువంటి మరి స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ లో కూడా దాదాపు 1000 మందిని ప్రత్యేకంగా ఇక్కడ మనం తీసుకొచ్చే విధంగా ఉంది. అదే అన్ని చోట్ల కూడా మరి వేమిల్ దీవ్ అవ్వచ్చు, బియ్యం తిప్ప అవ్వచ్చు, మౌల్పూర్ అవ్వచ్చు, మరి పేరుపాలెం అవ్వచ్చు, అక్కడ ఉన్న మత్స్యకార గ్రామాలు ఏదైతే ఉన్న అగ్నికోల్ క్షత్రియ గ్రామాలు కానీ ఫిషర్మెన్ గ్రామాలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే విధంగా కూడా మేము పూర్తిగా అన్ని సహకారాలు చేస్తున్నామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం.